అంటే ఇండియా బయట లోపల రెండు పోరాడాల్సినటువంటి సమయమా ఇది? ఎట్లా అనిపిస్తుంది? నిజమండి. ఇప్పుడు లేటెస్ట్ గా విషయం చెప్తున్నాను. అంటే వినాశకాలే విపరీత బుద్ధి. అంటే కని విని ఎరగనటువంటి సర్చింగ్ జరుగుతున్నది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో. ఒక విషయం చెప్పాలంటే ప్రతి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి సీఎం కు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఎవరు హోమ్ మినిస్టర్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, మీ రాష్ట్రాలలో ఉన్నటువంటి ఎవరైతే పాకిస్తానీలు ఉన్నారో ఇమీడియట్ గా వాళ్ళని పంపించే ఏర్పాట్లు చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ ఇప్పుడు ఒక గంట క్రితం దొరికినటువంటి విషయం ఏంటంటే, కట్వా అనేటువంటి ప్రాంతంలో అనేకమైనటువంటి ఆర్మ్స్ దొరికాయి. అక్కడ వాళ్ళు ఉపయోగించేటువంటి ఆర్మ్స్ అన్ని దొరికాయి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మినిమం 5 ఎవరైతే ఈ వీళ్ళు టెర్రరిస్టులు ఉన్నటువంటి ఆ యొక్క ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ధ్వంసం చేసినటువంటి విషయం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళ బంధువులను కూడా పట్టుకుని వాళ్ళ తల్లి తండ్రులను వాళ్ళని సెర్చ్ చేసి పట్టుకుని వాళ్ళతోని ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అంతేకాదు ఇప్పుడు ఇంకొక ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసినటువంటి విషయం ఏంటంటే, అదే శ్రీనగర్ అంటే అదే వ్యాలీలో ఆ లోయలో దొరికిన అంటే తెలిసిన విషయం ఏంటంటే 14 మంది ఇంకా టెర్రరిస్టులు అక్కడ ఉన్నారు అనేటువంటి విషయం. అయితే నిన్న లష్కరే తోబా కమాండర్ని చంపేశారు. తర్వాత ఇవాళ ఒక వేరే కమాండర్ని చంపేశారు. అంటే విషయం ఏంటంటే, ఎంత భయానకమైనటువంటి వాళ్లకు భయం కలిగించేటువంటి పరిస్థితులు ఇక్కడ మన వాళ్ళు కూడా లోపల ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా కూడా కల్పిస్తున్నారు. నో క్వశ్చన్. అది చాలా బ్రహ్మాండమైనటువంటి రిటాలియేషన్ జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, అనంతనాగులో 175 మందిని అరెస్ట్ చేశారు ఇప్పటి వరకు. వాళ్ళందరూ కూడా వీళ్ళకి సపోర్ట్ చేశారు అనేటువంటి భావనతో అంటే వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక విషయం అటువైపు ఉండగా, అక్కడ పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, బిలాల్ భుట్టో అనేటువంటి అతను ఎక్స్ మినిస్టర్. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, మీరు సింధు యొక్క నదిని మీరు ఆఫ్ చేస్తే మేము రక్తం పారిస్తాం అనేటువంటి ఒక వాయిస్ వినిపించాడు అతను. ఆ నదిలో మేము రక్తాలు పారిస్తామని చెప్పేసి ఒకటి. రెండో విషయం ఏంటంటే, మసూద్ సహీద్ అతను కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి మీరందరూ ఏం చేసినా మేము ఊరుకోము అనేటువంటి భావన అతనిలో అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు. కానీ ఇవన్నీ కూడా ఒక విషయం ఆలోచిస్తే, మనకున్నటువంటి బలం కానీ, మనకున్నటువంటి ఆత్మస్థైర్యం కానీ, మనకున్నటువంటి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండేటువంటి బలాలు కానీ ఇవన్నీ వాటి ముందట దిగదూడిపాయి. ఎందుకు అంటున్నానంటే, వాళ్ళకి భయం ఉంది. మీరు ఒక మంచి మాట అన్నారు, మేకవన్న పులులాగా ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకు ఉండే భయం వాళ్ళకు ఉంది. కానీ ఒక్కటే ఆలోచించాలి, సెకండ్ వరల్డ్ వార్ లో జపాన్ ఏది హిరోషిమా నాగసాకి ఎట్లయితే ధ్వంసం అయిందో బూడిదైపోయినాయి. ఒకవేళ కనుక ఇప్పుడు వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మన దగ్గర అణుబాంబులు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఆచి తూచి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం మన దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర కూడా ఉంది. ఒక విషయం ఆలోచిస్తే. కానీ నేను అనుకున్నది ఏంటంటే, ఇంత తొందరగా ఇది యుద్ధం వచ్చేటువంటి పరిస్థితులు లేదు. ఇప్పుడు వారు అన్నట్టుగా ఏంటంటే, ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా తొందరగా అయిపోతుందేమో, హమాస్ జరిగిన తర్వాత, హమాస్ సంఘటన జరిగిన తర్వాత తొందరగా అయిపోతుంది అంటే అది కాలే. ఇవాళ ఇంకొక విషయం కూడా మనం చాలా అంటే గ్రహించాల్సినటువంటి అవసరం ఏముందంటే, ఇవాళ ప్రపంచంలో 52-53 దేశాలు ఉన్నాయి ఇవాళ, ముస్లిం దేశాలు. 1-2 తప్ప మిగతా దేశాలన్నీ చాలా భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఇవాళ. మనం ఒకసారి ఆలోచిస్తే, ఎక్కడ చూసినా వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకోవడం, తర్వాత టెర్రరిస్ట్ అటాక్స్, తర్వాత ఇవాళ ఐసిస్ కానీ, ఇవాళ ఇరాన్ ఇరాక్ కానీ, ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇవాళ పాకిస్తాన్ కానీ, ఇవాళ బంగ్లాదేశ్ కానీ, ఇవాళ బెలూచిస్తాన్ కానీ, వీటన్నిటిని ఒకసారి మనం తరిచి చూస్తే వాళ్ళ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, వాళ్ళ యొక్క జీవన విధానాలు ఎంత దారుణంగా పడిపోయి ఉన్నాయో మనందరికీ తెలుసు. అయినా వాళ్ళు ఇంకా ఈ యొక్క దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అంత నిజంగా చెప్పాలంటే, మన మోహన్జీ భగవత్జీ అన్నారు, అంటే ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి యుద్ధం అని చెప్పేసి. నిజంగా కూడా ఇది ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి యుద్ధమే. అంధేరా ఖాయం రహే అని అంటున్నారు కదా, వాళ్ళు అంధేరా చూసుకుంటున్నారు, మనమేమో వెలుతురును చూస్తున్నాము. ఇవాళ బ్రహ్మాండమైనటువంటి భవ్యంగా ఇవాళ జీడిపి పెరుగుతున్నటువంటి, తర్వాత ఇంటర్నేషనల్ గా మన యొక్క పరపతి పెరుగుతున్నటువంటి సమయం ఇది.
మనం ఇంకో కొన్ని సంవత్సరాలలో మనం డెవలప్డ్ కంట్రీస్లలో ఉండేటువంటి పరిస్థితి మనకు ఉంది ఇవాళ. నిజంగా కూడా ఇదే విధంగా మనం ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటే, కానీ మేము ఉన్నాము మళ్ళీ మిమ్మల్ని చెడగొడతామనేటువంటి భావనతో వాళ్ళు చేసినటువంటి ఆ పహల్గామ్, నిజంగా పహల్గాము అదేంటంటే ఇంకా కొన్ని రోజులలో అక్కడ 30th జూన్, ఐ థింక్ 30th జూన్, ఎస్, కైలాస్ మానస్ సరోవర్ యాత్ర జరగబోతున్నది. అవును. తర్వాత అమర్నాథ్ యాత్ర జరగబోతూ ఉన్నది. అయితే ముందే వాళ్ళు హెచ్చరించాలి, వాళ్ళని భయపెట్టించాలి, యాత్రికులను భయపెట్టించాలి అనేటువంటి భావన కూడా ఒకసారి జరుగుతున్నది అనేటువంటిది కూడా భావించాలి మనం. తర్వాత ఇంకొక విషయం కూడా, షహబాజ్ ఏమన్నా అంటే మేము రెడీగానే ఉన్నాం ప్రతి దానికి అని అంటున్నాడు, కానీ మేమేం యుద్ధం చేస్తామని చెప్పేసి అనలే ఆయన, ప్రధానమంత్రి, అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి. కానీ అక్కడ ఉన్నటువంటి ఇంతకు ముందు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఒక 15 రోజుల క్రితం ఇచ్చినటువంటి ఉపన్యాసం ఏదైతే ఉందో దాంట్లో కాశ్మీర్ మాది అనేటువంటి మళ్ళీ దాన్ని అవును పునశ్చరణ జరిపించినటువంటి విషయం. అంటే దాని విషయంలో మనం అందుకొరకే ఇది జరిగింది అనేటువంటిది ఒక 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 ఆస్పెక్ట్. కానీ ఇప్పటికీ కూడా ఆచి తూచి అడుగు వేస్తున్నది మన భారతదేశం. ఒక విషయం ఇంకొకటి కూడా మనం ఆలోచించాలి. ఇమ్మీడియట్ ఎఫెక్ట్ లో మనం ఏం చేసాం, అక్కడ ఉన్నటువంటి మన అంబాసిడర్స్ అందరినీ రమ్మన్నాం. తర్వాత ఎవరైతే మా అడ్వకేట్ జనరల్స్ కానీ, తర్వాత మన అడ్వైజరీ బోర్డు కానీ, వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడికి రమ్మన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని పంపించేస్తున్నాం. తర్వాత పాకిస్తానీయులు ఎంతమంది ఉన్నారో అంతమందిని కూడా పంపించేటువంటి ప్రయత్నాలు ఇమ్మీడియట్ గా చేస్తూ ఉన్నాం. వాళ్ళందరి పాస్పోర్ట్లన్నీ రద్దు చేశారు. హైదరాబాద్ లోనే 130-140 మంది ఏదో వచ్చింది సార్ వార్త, మరి ఎంతవరకు నిజం అవ్వదు. కానీ మన దగ్గర కూడా ఉన్నారు కదా, మన దగ్గర ఇప్పుడు 370 మంది ఉన్నారు హైదరాబాద్ లోనా, హైదరాబాద్ లో. ఓకే, వాళ్ళను కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే నేను ఒక విషయం ఏంటంటే, ఇంకో కొంచెం ముందుకు పోయి పుల్లారావు గారు ఉన్నారు అక్కడ, వారు ఆర్మీ చీఫ్, ఆర్మీ వారు కూడా ఉన్నారు. నేను ఒక విషయం ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే, ఇదే అదునుగా ఇవాళ